ఏఐ బబుల్ ఈ వర్డ్ ఈ మధ్య న్యూస్ లో బాగా వినిపిస్తుంది. ఎన్విడియా స్టాక్ ఫ్లక్చువేషన్స్ నుంచి టెక్ లే ఆఫ్ వరకు అసలు ఏం జరుగుతుంది? మనం అనుకుంటున్నాం ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుంది అని, కానీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అసలు ఏఐ ఇండస్ట్రీనే కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మొత్తం ఏఐ ఉండదు అని కూడా అంటున్నారు. ఇమాజిన్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు, కానీ రిటర్న్స్ వస్తుందా అంటే లేదు. శామ్ ఆల్ట్మన్ ఎవరైతే ఓపెన్ ఏఐ అంటే మన చాట్ జీపీటీ CEO ఉన్నాడో మెయిన్లీ అతను అడ్మిట్ చేశాడు అనమాట రీసెంట్ గా. ఏఐ హైప్ హ్యూజ్ గా ఉంది, బట్ ప్రాఫిట్స్ మాత్రం పీనట్స్ లో వస్తున్నాయని చెప్పేసి. సో అసలు ఏఐ బబుల్ అంటే ఏంటి? ఈ బబుల్ బ్లాస్ట్ అయితే ఐటీ ఎంప్లాయ్స్ ఫ్యూచర్ ఏంటి? యాజ్ అ స్టూడెంట్ ఆర్ కెరీర్ గ్యాపర్స్ మీరు ఇప్పుడు ఏఐ నేర్చుకోవడం వేస్టా లేక ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింటా? ఈ వీడియోలో విత్ ఇన్సైట్స్ విత్ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ వేరే వేరే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అన్నిటిని కూడా డికోడ్ చేద్దాం. ద రియాలిటీని డికోడ్ చేద్దాం, హైప్ పక్కన పెట్టేసి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ రిమెంబర్, ఈ వీడియోలో చెప్పే ట్రైన్ స్టేషన్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ లో మాట్లాడుతున్న దాని గురించి. అది గనక మీరు వినకపోతే you might miss the biggest career shift of this decade. Okay, so before start చేసే ముందు please do subscribe to our channel because మీ subscription నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టెక్నాలజికల్ షిఫ్ట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకప్పుడు అంటే అరౌండ్ 2014-15 టైంలో బెంగళూరు ఐటీ కల్చర్ ఎలా ఉండేది అంటే ప్రతి స్ట్రీట్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. ఇంటర్వ్యూలో సిస్టమ్స్ ఇచ్చి కోడ్ రాయి అనేవారు కాదు, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి లాజిక్ రాయమనేవారు. అప్పుడు ఒక ఎర్రర్ వస్తే గూగుల్లో వెతికి 30-40 వెబ్సైట్స్ ఓపెన్ చేసి సొల్యూషన్ కనుక్కోవడానికి 6-7 అవర్స్ పట్టేది. ఇది హార్డ్ వర్క్. మీలో ఎంతమంది ఇప్పుడు కోడింగ్ ఇలా రాస్తున్నారు? ఆనెస్ట్ గా చెప్పండి. ఎర్రర్ వస్తే స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్తున్నారా లేక చాట్ జీపీటీని అడుగుతున్నారా? కామెంట్ చాట్ జీపీటీ బిలో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏఐ ఫర్ చాట్ జీపీటీ. అంటే కోడింగ్ కోసం నేను చాట్ జీపీటీకి వెళ్తున్నాను, చాట్ జీపీటీ కామెంట్ చేయండి. ఇప్పుడు సినారియో టోటల్ గా మారిపోయింది. ఆ 6-7 అవర్స్ ఆఫ్ టాస్క్ ని ఏఐ యూజ్ చేసి మనం లెస్ దెన్ 1 అవర్ లో కంప్లీట్ చేస్తున్నాం. ప్రొడక్టివిటీ పెరిగింది, సూపర్. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కంపెనీకి ప్రొడక్టివిటీ పెరిగింది కానీ ప్రాఫిటబిలిటీ పెరిగిందా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్టివిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రాఫిటబిలిటీ. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనం అసలు ఈ ఏఐ బబుల్ ఎకనామిక్స్ ని డీకోడ్ చేద్దాం. బై ద వే, ఇలాంటి కాంప్లెక్స్ టెక్ టాపిక్స్ ని సింపుల్ లాంగ్వేజ్ లో డీకోడ్ చేసి మీ కెరీర్ కి హెల్ప్ అయ్యే కంటెంట్ క్రియేట్ చేయడమే FLM విజన్. ఇఫ్ యూ వాంట్ టు స్టే అహెడ్ ఇన్ ద టెక్ రేస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, అలాగే లైక్ కూడా చేసేయండి. ఈ మధ్య కొత్తగా హైప్ అని వచ్చింది, అది కూడా చేసేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో వై ఎవ్రీవన్ ఈస్ కాలింగ్ దిస్ బబుల్ అంటే లెట్స్ లుక్ ఎట్ ద నంబర్స్. ఈ రోజు ఏ నడుస్తుంది హార్డ్వేర్ మీద, సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ మీద. GPU అంటారు దాన్ని, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. దీని కింగ్ ఎవరు అంటే ఎన్విడియా. సో సైకిల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్టార్టప్స్ ఏం చేస్తున్నాయి? ఆ డబ్బులతో ఎన్విడియా దగ్గర చిప్స్ కొంటున్నారు, మోడల్స్ ని ట్రైన్ చేస్తున్నారు. ఎన్విడియా ప్రాఫిట్స్ స్కై రాకెట్ లో ఉన్నాయి బికాస్ ఎవ్రీవన్ ఈస్ బయింగ్ చిప్స్ ఫ్రమ్ దెమ్. కానీ ఆ స్టార్టప్స్ క్రియేట్ చేసిన ఏ ప్రొడక్ట్స్ నుంచి కస్టమర్స్ కి రెవెన్యూ వస్తుందా అంటే హియర్ ఈస్ ఎ స్టాకింగ్ స్టార్ట్. ఇండస్ట్రీ 1.4 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తే రెవెన్యూ జనరేట్ అయింది 30 బిలియన్. అంటే 100 రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే రిటర్న్స్ లో 2 రూపాయలు వచ్చినట్టు అనమాట. కంపెనీస్ ఫ్రీగా సర్వీసెస్ ఇస్తున్నాయి యూజర్స్ ని తెచ్చుకోవడానికి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మొత్తం హ్యూజ్ గా ఉంది. ట్రైనింగ్ కి కాస్ట్ అవుతుంది. ఇన్ఫరెన్స్ అంటే మీరు చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు సర్వర్ పైన పడుతున్న లోడ్ కి ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ స్టార్టప్స్ ఫెయిల్ అయితే ఎన్విడియా సేల్స్ కూడా పడిపోతాయి, స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అవుతుంది. దీన్నే ది బస్ట్ అంటారు. థింక్ అబౌట్ ఇట్ గైస్. మీరు రోజు చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ వాడుతున్నాడు. ఎంత మంది $20 పెట్టి ప్లస్ వర్షన్ కొంటున్నారు? చాలా తక్కువ మంది కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. నో బడీ ఈస్ పేయింగ్ ఫర్ ఇట్. సో బబుల్ ఉంది అని తెలిసింది. మరి యాజ్ అ స్టూడెంట్ ఆర్ జాబ్ సీకర్ ఏం చేయాలి అంటే మన ఎక్స్పర్ట్ సీనియర్ ఏఐ ఇంజనీర్ ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వైస్ చెప్తా వినండి. డోంట్ యూజ్ ఏఐ టూల్స్ టు లెర్న్ కోడింగ్. ఇది వినడానికి క్రేజీగా ఉండొచ్చు, అన్నా ఏఐ ఫ్యూచర్ కదా, ఏఐ తోనే నేర్చుకోవాలి కదా అని అడగచ్చు. నో. ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే డైరెక్ట్ గా నీళ్ళలో దిగి హ్యాండ్ అండ్ లెగ్ మూవ్మెంట్ నేర్చుకోవాలి. అదే మీరు బాడీ నిండా ఎయిర్ బ్యాగ్స్ కట్టుకొని నీళ్ళల్లో దిగితే యూ విల్ ఫ్లోట్, యూ వోంట్ డ్రౌన్. మీరు మునగరు కానీ మీరు తేలుతూనే ఉంటారు, కానీ మీకు జన్మలో స్విమ్మింగ్ అనేది రాదు, జస్ట్ ఫ్లోట్ అవుతూనే ఉంటారు. సో అదే ఇక్కడ లైఫ్ లాంగ్ ఆ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఓకే, కానీ కార్పొరేట్ వరల్డ్ లో ఒక రోజు ఆ ఎయిర్ బ్యాగ్ యాక్సెస్ పోతే లేక ఆ టూల్ ఇంకా అడ్వాన్స్డ్ అయిపోతే, ఆపరేటర్ అవసరం లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎయిర్ బ్యాగ్ లాగా మునిగిపోతారు. బేసిక్స్ ఆర్ ద కింగ్ ఎప్పటికైనా కూడా. ఒక 1 మంత్ కూర్చొని పైథాన్ ఆర్ జావా స్క్రాచ్ నుంచి నేర్చుకోండి. లాజిక్ మీ బ్రెయిన్ లో బిల్డ్ అవ్వాలి, చాట్ జీపీటీ సర్వర్ లో కాదు. వన్స్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు ఏఐని టూల్ లా వాడుకుని ప్రొడక్టివిటీ పెంచుకోండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ కెరీర్ గ్యాపర్స్, ఇది మీకు చాలా క్రిటికల్ ఫేజ్. మీ బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ
రిసెషన్ మిమ్మల్ని దగ్గర రాలేదు. ఇలాంటి కెరీర్ సేవింగ్ టిప్స్ కోసం వీడియోని లైక్ చేయండి. ఇట్ హెల్ప్స్ టు రీచ్ మోర్ స్టూడెంట్స్. ఓకే, మరి ఫ్యూచర్ ఏంటి? ఏ బబుల్ బ్లాస్ట్ అయితే జాబ్స్ పోతాయంటే లేదు, కరెక్షన్ అయితే జరుగుతుంది. రియల్ యూస్ కేసెస్ సర్వైవ్ అవుతాయి. ఫ్యామిలీ డిటెక్షన్స్ ఉన్నాయి కదా, అంటే ట్రూ కాలర్, జియో ఏదైతే యూస్ చేస్తాం అలాంటివి సర్వైవ్ అవుతాయి. మెడికల్ డయాగ్నోసిస్ సర్వైవ్ అవుతాయి. కోడింగ్ అసిస్టెంట్ సర్వైవ్ అవుతాయి. రీసెంట్ గా చెప్పా కదా మన ఎక్స్పర్ట్స్ కొంతమంది అనాలజీ చెప్పారు, అదే ట్రైన్ స్టేషన్ అని. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాంతో మీకు ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇమాజిన్ ఐటీ ఇండస్ట్రీ ఒక స్టేషన్ అనుకుందాం, ఒక ట్రైన్ స్టేషన్ అనుకుందాం. ఏ అనేది ఒక ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకుందాం. ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఫస్ట్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ మీద కూర్చొని అమ్మో ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, లోపల ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుందేమో అని భయపడుతూ చూడటం, లేదా డోర్ దగ్గర నిలబడి హ్యాండిల్ పట్టుకుని ట్రైన్ ఎక్కేయడం. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఆ లోపల కూర్చున్న వాళ్ళు ఏమవుతుందో అని చెప్పి భయపడి ఇగ్నోర్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ఏఐ. మీరు ఆ ఏఐని నేర్చుకుని దానికి అడాప్ట్ అయితే ఓకే, మీరు బాగుపడతారు. లేదా మనకెందుకు, దూరం నుంచి అసలు ఏమవుద్దో చూద్దాం, అసలు ఇండస్ట్రీ ఏమవుద్దో, మనం ఏమైపోతాం, ఇలా ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, మీరు వెనకబడిపోతారు అనమాట. ట్రైన్ ఎక్కిన వాడు నెక్స్ట్ స్టేషన్ లోకి దిగుతాడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడు అక్కడే ఉండిపోతాడు. సో డోంట్ ఇగ్నోర్ ఏఐ, లెర్న్ ఇట్, బట్ లెర్న్ ద ఫౌండేషన్ ఫస్ట్, దెన్ మాస్టర్ ద టూల్స్. మీరు ట్రైన్ ఎక్కుతారా లేక ప్లాట్ఫామ్ మీద ఉంటారా? ఐ వాంట్ టు సీ యువర్ ఎనర్జీ. టైప్ ఐఎమ్ ఆన్ ద ట్రైన్ అని చెప్పేసి కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఫైనల్లీ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాకి వస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు వైజాగ్, అదే మన ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ అండ్ హైదరాబాద్ లో హ్యూజ్ డేటా సెంటర్స్ పెడుతున్నారు. ఎందుకు అంటే క్లౌడ్ అంటే ఆకాశంలో ఉండదు భయ్య, అదొక డేటా సెంటర్ లో ఉంటుంది. మన డేటా ప్యాకెట్స్ యుఎస్ వెళ్లి రావాల్సిన అవసరం లేదు, లోకల్ గా ప్రాసెస్ అవ్వచ్చు. అందుకే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. దీని వల్ల థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. నాట్ జస్ట్ కోడింగ్ బట్ నెట్వర్కింగ్, హార్డ్వేర్ అండ్ సెక్యూరిటీలో కూడా. ఏ బబుల్ అయితే ఉంది, హైప్ కూడా ఉంది, కానీ దాని వెనుక రియల్ టెక్ కూడా ఉంది. బబుల్ బ్లాస్ట్ అయితే వీక్ కంపెనీస్ పోతాయి, ఎగిరిపోతాయి మొత్తం. వీక్ జాబ్స్ కూడా పోతాయి. స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్న డెవలపర్స్ ఎప్పుడు కూడా మిగులుతారు. బీ దట్ స్ట్రాంగ్ డెవలపర్. నెక్స్ట్ వీడియోలో అసలు జీరో కోడింగ్ ఫ్యూచర్ ఉందా లేదా అనేది డిస్కస్ చేద్దాం. ఇంకా ఇలాంటి ఎగ్జైటింగ్ టాపిక్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.